Hi guys, welcome to the channel. ఇప్పుడు మనం స్టాక్స్ యూజింగ్ లింక్ లిస్ట్ డిస్కస్ చేద్దాం. సో లింక్ లిస్ట్ తో స్టాక్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే గైస్, మనకి స్టాక్ అనేది తెలిసి ఎలా ఉంటుందని చెప్పేసి. సో మనం ఇందులో పుష్ పాప్ ఆపరేషన్స్ యూజ్ చేస్తూ ఉంటాము. సో సో స్టాక్లో మనము పుష్ని పాప్ని ఒకే నుంచి చేస్తూ ఉంటాము. సో ఇక్కడే పుష్ చేస్తాము, ఇక్కడి నుంచే పాప్ చేస్తాము. సో లింక్ లిస్ట్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లింక్ లిస్ట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లింక్ లిస్ట్ తీసుకున్నాం కదా. ఈ నల్కి పాయింట్ అయి ఉంటుంది, టైల్, ఇది హెడ్, ఇది టైల్ గైస్. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే టైల్ గైస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 అనుకుందాం, ఈ 2, సారీ గైస్ 1 minute. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎలిమెంట్ పుష్ చేసాం అనుకోండి. ఎలిమెంట్ పుష్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 4ని పుష్ చేసాం. సో లింక్ లిస్ట్ మనం ఏం చేస్తామంటే ఇంకొక నోడ్ని అటాచ్ చేస్తాం అనమాట. ఇంకొక నోడ్ని అటాచ్ చేస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ పాప్ చేస్తామంటే, పాప్ అంటే పాప్ చేసినప్పుడు దీన్ని నల్ చేస్తాం కదా, ఉన్న కనెక్షన్ తీసేస్తాం అన్నమాట. ఓకే లింక్ లిస్ట్ స్టాక్ లింక్ లిస్ట్ని లింక్ లిస్ట్లో చేయాలనుకున్నప్పుడు పాప్ ఆపరేషన్ యూజ్ చేయాలంటే పాప్ చేయాలనుకున్న నోట్ని నల్ అయినా పెట్టచ్చు, లేకపోతే ఫ్రీ అయినా చేయొచ్చు, లేకపోతే డిలీట్ అయినా చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఆపరేషన్స్ ఎలా చేస్తారో చూద్దాం. లింక్ లిస్ట్లో పాప్ ఆపరేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. యూపీ పాప్ ఆపరేషన్ ఏం చేస్తామంటే ఉన్న నోడ్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోడ్ని ఎన్ అనుకుందాం. ఎన్ అనే నోడ్ని ఫ్రీ చేస్తాం అనమాట, అంటే డిలీట్ చేసేస్తాం. సో డిలీట్ చేసే ముందు ఏం చేస్తామంటే ఈ నోడ్ అనేది మనకి హెడ్ కదా. సో హెడ్ని 1 స్టెప్ ముందుకు పంపించేస్తాం. హెడ్ ఈక్వల్స్ టు హెడ్ డాట్ నెక్స్ట్.
head equals to head gives next that equal to that gives next. తర్వాత ఆ ఉన్న నోడ్ని డిలీట్ చేస్తాం అన్నమాట. సో ఇది పాప్ ఆపరేషన్ గైస్. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు ఉన్న నోడ్ ఎన్ అనేది డిలీట్ అయిపోతుంది, ఫ్రీ అయిపోతుంది స్పేస్లో, అండ్ న్యూ హెడ్ అనేది 3 నుంచి స్టార్ట్ అవుతుంది. సో హెడ్ ఈక్వల్స్ హెడ్ డాట్ నెక్స్ట్ చేసాము, తర్వాత దీన్ని ఫ్రీ చేసాము. సో ఇక్కడ పుష్ ఎలా ఉంటుంది చూద్దాం. పుష్ అంటే మనం కొత్త ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసినట్టు కదా. సో పుష్ అన్నప్పుడు కొత్త ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయడం అంటే కొత్త నోడ్ క్రియేట్ చేస్తాము. సో కొత్త నోడ్ అనేది ఎన్ఎన్ అనుకుందాం, న్యూ నోడ్, రైట్, ఎన్ఎన్. సో ఎన్ఎన్కి ఒక డేటా ఇద్దాం 5, ఎన్ఎన్ డాట్ డేటా ఆర్ ఎన్ఎన్ గివ్స్ డేటా ఈజ్ ఈక్వల్ టు 5 అనుకుందాం, ఈక్వల్ టు 5, రైట్. సో ఈ ఎన్ఎన్ అనే డేటాని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి మనం. ఫర్ ద టైం 4 అనేది ఉందనుకోండి, పాప్ చేయలేదనుకోండి. సో ఈ 4 అనే దానికి 5ని లింక్ చేయదు. చూడండి, ఎన్ఎన్ గివ్స్ డేటా ఈక్వల్స్ టు 5. సో ఈ 5 అనే డేటా నెక్స్ట్ ఏమి ఉండాలి, దీన్ని నెక్స్ట్ 4 ఉండాలి. సో మనం ఏం చేస్తామంటే ఎన్ఎన్ డాట్ నెక్స్ట్ని హెడ్కి యాడ్ చేస్తాం, హెడ్కి లింక్ చేస్తాం. ఎన్ఎన్ డాట్ నెక్స్ట్, ఎన్ఎన్కి నెక్స్ట్ ఏమి ఉండాలి, హెడ్ కదా. సో ఎన్ఎన్ నెక్స్ట్ ఈక్వల్స్ టు హెడ్, రైట్. ఎన్ఎన్ ఇది ఇక్కడ ఎన్ఎన్ అనుకోండి, కొత్త నోడ్ ఎన్ఎన్. సో ఎన్ఎన్ అనే దానికి నెక్స్ట్ని ఇది డైరెక్ట్ చేస్తున్నాం హెడ్ అని. సో ఇప్పుడు మనకి న్యూ హెడ్ ఏమవుతుంది, ఇది హెడ్ న్యూ హెడ్ అవుతుంది, రైట్. సో మన హెడ్ని న్యూ హెడ్ ఏం అవుతుందంటే హెడ్ ఈక్వల్స్ టు ఎన్ఎన్. ఇది హెడ్ అయింది గైస్. నెక్స్ట్ తర్వాత పుష్ చేసిన తర్వాత, సో ఈ విధంగా మనం పుష్ని పాప్ని లింక్ లిస్ట్లో చేస్తాము. సో నెక్స్ట్ ఆపరేషన్స్ ఇన్ స్టాక్ బోత్ అక్కర్ సెట్ హెడ్ ఓన్లీ గైస్. పుష్ అనేది పాప్ అనేది మనం లింక్ లిస్ట్లో ఒకే సెట్ చేస్తాం, హెడ్ సెట్ చేస్తాం. ఆపరేషన్ push and pop, push and pop, both occur set head only in linked list. Head అంతే కదా, హెడ్ సైడే కదా. పుష్ పాప్ చేసినప్పుడు దీన్ని ఫ్రీ చేస్తున్నాము, పుష్ చేసినప్పుడు దీన్ని డైరెక్ట్ చేస్తున్నాము, లింక్ లిస్ట్ యాడ్ చేస్తున్నాము, లింక్ లిస్ట్ హెడ్ సైడ్ ఓన్లీ. సో టైం కాంప్లెక్సిటీకి వస్తే టీసీ, టైం కాంప్లెక్సిటీకి వస్తే రెండింటికి ఒకటే ఆపరేషన్, జస్ట్ ఒకటే ఆపరేషన్ యూజ్ చేస్తున్నాం. పుష్కి ఒకటే ఆపరేషన్, జస్ట్ ఏం చేస్తున్నాం, పుష్కి న్యూ నోడ్ క్రియేట్ చేసేసి ఆ న్యూ నోడ్కి హెడ్ని లింక్ చేస్తున్నాం. పాప్ ఏం చేస్తున్నామంటే జస్ట్ ఫ్రీ చేస్తున్నాం, ఫ్రీ చేసి
హెడ్ని నెక్స్ట్ దానికి డైరెక్ట్ చేస్తున్నాం. సో బోత్ time complexities we go of one, guys. So this is the video, guys. Thank you for watching. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఇంప్రూవ్ అవుతాను ఎక్స్ప్లెయినింగ్లో. ఓకే గైస్, ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి గైస్.